వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ లేవడం కష్టం. దాదాపుగా ఎంపీ ఎలక్షన్స్లలో 0 వచ్చింది. కంటోన్మెంట్ లో ఓడిపోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా దాదాపుగా 25,000 మెజార్టీతో ఓడిపోయింది. ఇంకా బీఆర్ఎస్ రావడం కష్టమే అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. సో నిజంగా బీఆర్ఎస్ పని అయిపోయిందా? ఈ ఓటములు చూసుకున్నట్టయితే మరి బీఆర్ఎస్ ఇప్పట్లో లేవడం కష్టమేనా? ఇటు రేవంత్ రెడ్డిని ఢీ కొట్టాలంటే మళ్ళీ కేసీఆర్ లాంటి వాళ్ళ రంగంలో దిగుతే తప్పించి రేవంత్ రెడ్డిని ఢీ కొట్టలేరా అన్నది చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి మాట. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కంటోన్మెంట్ ఎన్నికలు అనేది ఎంపీ ఎన్నికల్లో వచ్చింది కాబట్టి ఎంపీ ఎన్నికల సమయంలో ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ అన్నట్టు జరగకుండా కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే నడిచినాయి. ఎందుకంటే అవి కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి. సో ఇక్కడ రాహుల్ గాంధీ పిఎం అవుతారు. అండ్ హాస్యాబ్ జోడో యాత్రతోటి కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది. అటు కర్ణాటక గెలిచింది, ఇక్కడ తెలంగాణలో కూడా అధికారంలోకి రావడంతో ఇక్కడ రాహుల్ గాంధీ విషయంలో కావచ్చు ఎంపీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో మూడోసారి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వమే వస్తుందని అటు మోడీకి సంబంధించి కూడా చాలా వరకు ఇక్కడ ఫోకస్ కావడం అనేది జరిగింది. ఆ ఎన్నికలు కాస్త అటు ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు ఎన్నికలు జరిగినాయి. సో అక్కడ కంటోన్మెంట్ గెలిచింది. తర్వాత ఇక్కడ జూబ్లీహిల్స్ లో చూసుకున్నట్టయితే మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో అక్కడికి 75,000 ఓట్లు అనేది బీఆర్ఎస్ పార్టీ సాధించడం అనేది జరిగింది. 75,000 ఓట్లు అనేది ఇస్ నాట్ ఏ జోక్. కేటీఆర్ గారు అన్నట్టు గత ఎన్నికల్లో మేము 80,000 ఓట్లు సాధించినాం, ఈసారి 75,000 ఓట్లు వచ్చినాయి. అయినప్పటికీ వాళ్ళ అధికారంలో ఉండి మంత్రులందరూ గ్రౌండ్ లో పనిచేసి ఏకంగా ప్రభుత్వ యంత్రాంగమే జూబ్లీహిల్స్ లో 15 రోజుల నుంచి నెల రోజులు ఉన్నా కూడా మేము మా ఓట్ బ్యాంక్ అనేది మేము కాపాడుకుంటూ వస్తున్నాం. 80,000 ఓట్ బ్యాంక్ ఉంటే 75,000 వరకు తీసుకొచ్చినాం. సో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ డీల పడలేదు. సో బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకుంటది అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్పడం అనేది కూడా జరిగింది. సో మరి కొంతమంది ఏంటి, ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలు కాస్త ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చూస్తున్నారు. సో ఆ మాటలు గతంలోనే రావాలని చూశారు. కాకపోతే ఈ హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు ఉండడం తర్వాత వెంటనే అంటే ఆ స్కోప్ అనేది రాకుండా ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారలేదు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా ఓడిపోయారు కాబట్టి డెఫినెట్ గా ఎమ్మెల్యేలు కూడా మారబోతున్నారు అన్నట్టు కూడా ఒక వార్త అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పని అయిపోయిందని మనం చెప్పలేము. ఎందుకంటే బీఆర్ఎస్ కి గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలు ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో డెఫినెట్ గా ఇంతే ఊపుతోటి కనుక కష్టపడితే అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కూడా జవాబు చెప్పే అవకాశం కూడా ఉండొచ్చు. ఇంకా దాదాపుగా ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం గతంలో కాంగ్రెస్ చూసుకున్నట్టయితే దుబ్బాకలో డిపాజిట్లు రాని పరిస్థితి, హుజరాబాద్ లో డిపాజిట్లు రాని పరిస్థితి, మునుగోడులో డిపాజిట్లు రాని పరిస్థితి, తర్వాత జిహెచ్ఎంసీలో కేవలం 2 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి, తర్వాత ఉప ఎన్నికల్లో 3వ స్థానం గెలవడం అనేది జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇక్కడ గెలిచినా కూడా మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. అయినా కూడా స్ట్రాంగ్ గా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కంబ్యాక్ ఇచ్చి ఏకంగా అధికారంలోకి రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదో 2-3 స్థానాలు ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్లు కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందా, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.